Hello everyone, welcome to Career Corner India. అండ్ ప్రతి ఒక్కరు ఎంసెట్ కౌన్సిలింగ్ పూర్తి చేసుకున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మంచిగానే అయిందని ఆశిస్తూ తర్వాతి ప్రాసెస్ ముఖ్యమైన ఘట్టం కౌన్సిలింగ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడం. సో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ఎన్నో ప్రాసెసెస్ ఉంటాయి, ఎన్నో మెథడ్స్ ఉంటాయి. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలన్నది ప్రతి ఒక్కరికి ఒక కష్టమైన పని. సో వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటిని నేను క్లియర్ చేస్తూ మీకోసం ఒక వీడియో చేశాను. సో మొదటగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కావాలి. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్కు మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి, హాల్ టికెట్ నెంబర్ కావాలి, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్ అన్నిటి కావాలి. వీటన్నిటి అవైలబిలిటీ ముందుగానే చూసుకొని మనం వెబ్సైట్కి అయితే వచ్చేసాను. సో వెబ్సైట్కి మొదటగా నేను కౌన్సిలింగ్ అని అయితే టైప్ చేసేసాను. ఎంసెట్ కౌన్సిలింగ్ అని టైప్ చేసేస్తే మొదటగా మనకు ఇక్కడ ఫస్ట్ వచ్చేసింది. దీన్ని క్లిక్ చేశాను. దీన్ని క్లిక్ చేస్తే మనకు పేజ్ అనేది ఈ విధంగా రీడైరెక్ట్ అయింది. ఇందులో మనం చూసుకున్నట్లయితే పే ప్రాసెసింగ్ ఫీ, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్ అని 3 ఆప్షన్స్ ఉన్నాయి. వీటి తర్వాత అయినటువంటి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే దాన్ని మనం క్లిక్ చేస్తున్నాం. క్యాండిడేట్ రిజిస్ట్రేషన్లో మనం ఫస్ట్ ముందుగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్ నెంబర్, ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అయితే మ్యాండేటరీ. వీటిని ఫిలప్ చేసిన తర్వాత మనకు పాస్వర్డ్ అనేది జనరేట్ చేయొచ్చు. సో వీటిని ముందుగా మనమైతే ఫిలప్ చేసేద్దాం. సో డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేసేసాను. తర్వాత జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేశాను. జనరేట్ పాస్వర్డ్ క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేసింది. సో దీనిలో మనం ముందుగా పాస్వర్డ్ జనరేట్ చేయాలి. పాస్వర్డ్ జనరేట్ చేయడానికి డిఫరెంట్ డీటెయిల్స్ అయితే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ముందుగా పాస్వర్డ్ చేసి తర్వాత పాస్వర్డ్ని రీఎంట్రీ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ కూడా చేయాలి, ఎందుకంటే వెరిఫికేషన్ నాకు అవసరం. అండ్ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఇచ్చేసిన తర్వాత సేవ్ పాస్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేసేసేయాలి. సో దిస్ ఇస్ ద ప్యాటర్న్ టు జనరేట్ పాస్వర్డ్. సో ప్రతి ఒక్కరూ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పాస్వర్డ్ని అయితే జనరేట్ చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇంతకుముందు నేను ఇన్వాలిడ్ క్యాప్చా ఎంట్రీ చేశాను. సో ఇది ఇన్వాలిడ్ క్యాప్చా అని చెప్పేసి రీడైరెక్ట్ అయింది. సో నేను మరోసారి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేశాను. సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఇది పర్ఫెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత ఇది ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. పాస్వర్డ్స్ అయితే సేవ్ చేసేసుకున్నాను. సో ఈ విధంగా మనకు వెబ్ పోర్టల్ అనేది ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు వెబ్ ఆప్షన్స్ అనేది చాలా క్లియర్గా మంచిగా ఇచ్చుకోవాలి. సో నార్మల్ ఇక్కడ ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మరొకసారి క్లియర్గా చదువుకొని ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ కొన్ని అయితే కలర్ కోడ్స్ ఇచ్చేసారు. సో ఇక్కడ స్కై బ్లూ కలర్ ఉంటే యూనివర్సిటీ ఆర్ గవర్నమెంట్ కాలేజ్ అని చెప్పొచ్చు. సో ఇలా గర్ల్స్ కాలేజ్ వచ్చేసరికి స్కిన్ కలర్ లైట్ పింక్, అండ్ మైనారిటీ వచ్చేసరికి లైట్ గ్రీన్, అండ్ ప్రైవేట్ వచ్చేసరికి ఎల్లో కలర్లో ఉన్నాయి. సో వీటన్నిటిని క్లియర్గా చూసుకోండి. ఇంకోటి ఎస్ఎఫ్ మీన్స్ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు లైక్ ఐడిపి, ఐడిఎంపీ కోర్సెస్. సో వీటిని కూడా ఒకసారి క్లియర్గా చూసుకుంటే సరిపోతుంది. సో నార్మల్గా ఆప్షన్ ఎంట్రీ ఇచ్చే ముందు ఇక్కడ కొన్ని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. వీటిని మనం ఒకసారి చదివినట్లయితే యు ఆర్ అడ్వైజ్డ్ టు గివ్ యాజ్ మెనీ ఆప్షన్స్ యాజ్ యూ విష్ ఫర్ విచ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ జాయినింగ్. సో యాక్చువల్లీ మనకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు ఎన్ని ఆప్షన్స్ ఇవ్వాలి అనే దానిపై ఎలాంటి లిమిట్ అయితే లేదు. సో మన ర్యాంకును బట్టి మనము ఎక్కడైతే జాయిన్ కావాలనుకున్నామో దాన్ని బట్టి ఎన్ని ఆప్షన్స్ అయినా ఇచ్చుకోవచ్చు. అలాగే ర్యాంక్ అయితే మనకు సీట్ ఎలా అలాట్ అవుతుందంటే మనం ప్రిఫరెన్స్ ఇచ్చిన కాలేజీలో ఫస్ట్ కాలేజ్ నుంచి ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ కాలేజీలో ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ మనకు సూటబుల్లా కాదా, ఒకవేళ అది ఎలిజిబుల్ కాకపోతే నెక్స్ట్ ఆప్షన్ బ్రాంచ్ కానీ కాలేజ్ కానీ వెళ్తుంది. సో ఇలా దాని తర్వాత ఒక ఆప్షన్ తర్వాత ఒక ప్రిఫరెన్స్ తర్వాత ఇంకొక ప్రిఫరెన్స్కు రిటరేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ క్లియర్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మనకి ఇష్టమైన బ్రాంచ్లు మాత్రమే ఇవ్వాలి, అండ్ ఇష్టమైన కాలేజ్ వరకే ఇవ్వాలి. సో నార్మల్గా ప్రతి ఒక్కరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, బ్రాంచ్ వైజ్ ఇవ్వాలా లేదంటే కాలేజ్ వైజ్ ఇవ్వాలా అని. సో నీకు మనం వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలంటే నీకు ఏ బ్రాంచ్ అయితే ఇష్టమో, ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ కావాలనుకుంటున్నావో దాని వైసే ఆర్డర్ వైసే నువ్వు ఆప్షన్స్ ఇచ్చినట్లయితే నీకు కావాల్సిన బ్రాంచ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆప్షన్స్ అనేది క్లియర్గా ఎంట్రీ చేసేయాలి. ఇది చాలా మ్యాండేటరీ థింగ్. అండ్ కాలేజ్ కోడ్, నేము, అడ్రస్ డీటెయిల్స్ అనేది క్లియర్గా అయితే తెలుసుకోవాలి. ఎందుకంటే
చాలామంది కొన్ని కాలేజెస్‌కి కోడ్స్ అనేవి తెలియకపోవడం వల్ల ఒక కాలేజ్ అనుకోని ఇంకో కాలేజ్ కోడ్‌కి పెట్టేసి కాలేజ్ వచ్చిన తర్వాత బాధపడతా ఉంటారు. సో, ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్‌ని మనం రిపీట్ చేయకూడదు కాబట్టి ముందుగానే డిఫరెంట్ కాలేజ్ కోడ్స్ ఏంటి? ఆ కాలేజ్ కోడ్‌కు ఉన్న కాలేజ్ ఏంటి? కాలేజ్ ఎక్కడ ఉంది? ఇలాంటి విషయాలను చాలా క్లియర్‌గా తెలుసుకోవాలి. సో, ఎస్ఎఫ్ మీన్స్ సెల్ఫ్ ఫైనాన్స్డ్ అని ఇక్కడ ఉంది. సో, రిజిస్ట్రేషన్ నంబర్, ఐసీఆర్ ఫార్మ్ నంబర్ ఆర్ వన్ ఎట్ ద సేమ్. So, and write down the option numbers against the college course codes and order of your preference in manual option entry supplied to you. So, and enter the desired option numbers in option entry form input boxes. సో మనమే డీటెయిల్స్ అయితే ఇక్కడ గ్యాప్స్ వచ్చేసాయి కదా, ఇందులో మాత్రమే ఇచ్చేసేయాలి. సో నార్మల్గా ఇప్పుడు జేఎన్టీహెచ్లో హెచ్ఐడిలో కెమికల్ ఇంజనీరింగ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నా, ఇక్కడ 1 ఇచ్చేసేయాలి. ఇక్కడ ఈఐఈలో సెకండ్ ప్రిఫరెన్స్ ఇద్దాం అనుకున్నా, అక్కడ సెకండ్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం. సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ అయితే ఉన్నాయి. కోర్సెస్ని బట్టి నువ్వు ఎక్కడైతే చెక్ చేసుకోవాలో వాటికి చేంజ్ చేస్తూ ఉండాలి. సో ఇది డమ్మీ కాలేజ్ డమ్మీ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్. సో నార్మల్గా నేనైతే ఈ విధంగా ఫర్దర్గా చేస్తూ ఉన్నా. సో నార్మల్గా మనకు మన మొబైల్ నెంబర్కు ఓటీపీ వచ్చి ఉంటుంది. సో ఆ ఓటీపీని మనం ఎంట్రీ చేసినట్లయితే మనం వెబ్ ఆప్షన్ ఎంట్రీకి అయితే వెళ్ళిపోతాం. సో ఇవి విషయాలన్నీ ముందుగానే క్లియర్గా చెక్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చేంజ్ అనే ఆప్షన్ చేసేటప్పుడు ఎట్లా చేంజ్ చేయాలి, ఎట్లా ఆప్షన్ డిలీట్ చేయాలి, సేవ్ ఆప్షన్స్ ఎట్లా చేయాలి, డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ కూడా మనం ఒకేసారి చూసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. తర్వాత ఆప్షన్స్ మనం ఏ ఆప్షన్స్ అయితే పెట్టామో వాటిని ఒకటి ప్రింట్అవుట్ తీసుకోవడం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫర్దర్గా మనకు క్లారిఫికేషన్ కోసం నెక్స్ట్ రౌండ్స్ కోసం ఏ విధంగా ఆప్షన్స్ పెట్టాలి అనేది ఇది ప్రింట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ రౌండ్కి ఏ విధంగా ఆప్షన్స్ పెట్టాలో మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. సో నార్మల్గా ఆప్షన్స్ కూడా చాలా కాన్షియస్గా యూజ్ చేసేయాలి. ఎలాంటి అజాగ్రత్త కూడా ఉంచుకోకూడదు. ఏ చిన్న అజాగ్రత్త కూడా చాలా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. సో ఓటీపీ ఇచ్చేసేసి నేను క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. సో ఓటీపీ అయితే వ్యాలిడ్ ఫర్ 20 minutes ఆర్ 1 సక్సెస్ఫుల్ అటెంప్ట్. ఈ 2 కండిషన్స్, 20 minutes ఆర్ 1 సక్సెస్ఫుల్ అటెంప్ట్. సో ఇది కూడా క్లారిటీగా ఉంచుకోండి. సో ఇక్కడ క్లిక్ చేస్తే మళ్ళీ ఒకసారి ఓటీపీ వచ్చేసింది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అండ్ నౌ ఐఎమ్ ఎంటరింగ్ ద ఓటీపీ. నేనైతే డీటెయిల్స్ ఎంట్రీ చేసేసాను. తర్వాత సేవ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసేసాను. సో పాస్వర్డ్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ రీడైరెక్ట్ అవుతుంది. సో పాస్వర్డ్ వీటినైతే నేను సేవ్ చేసుకుంటున్నాను. సో మేబీ మీరు కూడా సేవ్ చేసుకుంటే చేసుకోండి. సో మనం ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత పాస్వర్డ్ని అయితే ఎవరికి డిస్క్లోజ్ చేయకూడదు. సో candidate is responsible for misuse of password, and if you forget the password, approach in a helpline center. సో హాల్ టికెట్ నెంబర్తో ర్యాంక్ కార్డుతో మనం హెల్ప్లైన్ సెంటర్కి అప్రోచ్ అవుతే వాళ్ళు కొత్త పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తారు. సో ఆల్టర్నేటివ్లీ randomly generated password by clicking forgot your password link from candidate login screen. So SMS will be sent to the email mobile number given at the time of certification verification. So I am now logouting. So next I am going into candidate registration. So in candidate registration it is asking password and hall ticket number, date of birth, and also enter the captcha. So you should give all the details with very carefully. Login ID is when it will come to your mobile number when you completed your certificate verification. So enter the login ID, and password is recently generated, and hall ticket number is your APM set hall ticket number. So next enter your image value. It's a case sensitive, so it's a captcha, should be carefully entered. సో నేను ఓటీపీ అయితే ఎంటర్ చేసేసాను. క్లిక్ హియర్ ఫర్ ఆప్షన్ ఎంట్రీ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకు డీటెయిల్స్ అయితే ఇలా వచ్చేసాయి. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్, లిస్ట్ ఆఫ్ క్యారియర్స్ అయితే వచ్చేసాయి. సో వీటిని బేస్ చేసుకుని బ్రాంచ్ కోర్స్ ఒక్కసారి ఇక్కడనే ఉన్నాయి. వీటన్నిటి క్లియర్గా చూసుకోండి. ఏఎన్ఈ మీన్స్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏఆర్బి ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఏయూటీ మీన్స్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, బిఎస్సి బిల్డింగ్ సర్వీసెస్ అండ్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, లైక్
డిఫరెంట్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ అయితే ఇక్కడ ఉన్నాయి. సో వీటన్నిటిని క్లియర్గా చూసుకోండి ముందుగానే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. క్లియర్గా ఉంటుంది మనకు ఆప్షన్ ఎంట్రీ చేసేటప్పుడు. సో నార్మల్గా నీకు ఏ డిస్ట్రిక్ట్ కాలేజెస్ కావాలో వాటిని నువ్వు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. నార్మల్గా చాలామంది హైదరాబాద్ వరకే చూసుకోవాలనుకుంటారు కాబట్టి నార్మల్ హైదరాబాద్ వచ్చేసరికి మేడ్చల్ చూసుకోవాలి. మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ హైదరాబాద్ కూడా ఉంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ ఉంటాయి. సో హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇంకా కొందరు రంగారెడ్డి కూడా పెట్టుకోండి, ఎందుకంటే రంగారెడ్డి కూడా హైదరాబాద్ కిందకి వస్తుంది. మేబీ కొన్ని ఇబ్రహీంపట్నం లో ఉన్న కాలేజ్ లాంటివి రంగారెడ్డిలో ఉండే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం చాలామంది రూరల్ కాలేజెస్ అయితే ఆప్షన్ పెట్టుకోరు. కాబట్టి నేను కూడా ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎప్పటికైనా అర్బన్లో ఉండే కాలేజెస్ చూస్ చేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే ఫర్దర్గా ఎలాంటి కోర్సెస్ తీసుకోవాలనుకున్నా వాటికి ప్లేసెస్ కన్వీనియంట్గా ఉంటాయి. నువ్వు కోచింగ్ తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. కాబట్టి అర్బన్ ఏరియాస్, అర్బన్ సిటీస్ మాత్రమే నువ్వు ఆప్షన్ చూసుకుంటే చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. సో ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్తున్నాను, మీరు కూడా ఇదే ఫాలో కండి. తర్వాత డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ అనేవి దానిపై క్లిక్ చేశాను. డిస్ప్లే ఆప్షన్ ఎంట్రీ ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడైతే చూసుకోవచ్చు. ముందు కాలేజ్ ఉంది, డిస్ట్రిక్ట్ ఉంది, ఇంకా డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇప్పటికీ ఇంకొక కన్ఫ్యూజ్ అవ్వచ్చు, సో ఎందుకు ఇక్కడ బ్లాంక్ లేదని. సో ఇక్కడ బ్లాంక్ లేకపోతే ఇక్కడ ఆ కాలేజీలో ఆ కోర్స్ లేదని అర్థం. సో దీనిపై కూడా మీరు ఒక క్లారిటీగా ఉంచుకోండి. సో ముందుగా నేను ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఇవ్వాలనుకున్నానో వాటికి ఆప్షన్స్ ఇస్తాను. మొట్టమొదటిగా ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే మనం హాల్ టికెట్ నెంబర్ కూడా ఇక్కడ కూడా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. సో ఇట్స్ మ్యాండేటరీ. సో హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిన తర్వాతనే మనం బ్రాంచెస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నార్మల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్ ఎక్కడెక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయండి ఎప్పుడైతే కాలేజ్ ఆప్షన్స్ ఇస్తారో. సో నార్మల్గా నేను ఇవ్వాలనుకున్న ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ప్రతి కోర్స్కి అయితే మీరు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. సో ఇక్కడ నేను జేఎన్టీయూహెచ్లో సిఎస్సికి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను, సిఎస్ఎంకి సెకండ్ ఆప్షన్ ఇచ్చాను, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి జేఎన్టీహెచ్లో సిఎస్సికి ఇచ్చేసాను, సైబర్ సెక్యూరిటీ సిఎస్సి మీన్స్. సో సో ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే నేను ఇచ్చేస్తాను. సో డిఫరెంట్గా మీరు కూడా ఇచ్చేసేయండి. ప్రిఫరెన్స్ మీ ర్యాంకుని బట్టి, మీకు నచ్చిన కాలేజీని బట్టి మంచిగా ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఇవ్వండి. సో కన్ఫ్యూజన్ అయితే అవాయిడ్ చేయాలి, ప్రతి ఒక్కరికి నేను చెప్పేది అదే. సో కన్ఫ్యూజన్ ఎప్పుడు కూడా పెట్టుకోకపోవడమే చాలా మంచిది. సో ప్రతి ప్రైవేట్ కాలేజెస్ అయినా గవర్నమెంట్ కాలేజెస్ అయినా చాలా క్లియర్గా అయితే ఇవ్వండి, వీలైనంత ఎక్కువ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో ఇప్పుడైతే నేను ఆప్షన్స్ అయితే ఇచ్చేసాను కొన్ని. సో నాకు తగ్గట్టు కొన్ని, నా ర్యాంక్కి తగ్గట్టు నాకు ఇష్టమైన కోర్సెస్ని బేస్ చేసుకుని డిఫరెంట్ కాలేజెస్కి, డిఫరెంట్ బ్రాంచెస్కి అయితే నేను ఆర్డర్ ఇచ్చాను. ఆర్డర్ను ఇచ్చేసిన తర్వాత ఆప్షన్స్ని అయితే సేవ్ చేసుకుంటున్నాను. సో ఆప్షన్స్ ఎంటర్ చేసినప్పుడు ఓకే మీద క్లిక్ చేస్తే క్లిక్ అయిపోతుంది. సో 21 ఆప్షన్స్ అయితే సేవ్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఏ ఆప్షన్స్ అయితే ఇచ్చేసానో వీటికి డిస్ప్లే చేయాలి కాబట్టి సో డిస్ప్లే చేసేసుకుంటున్నాను. సో సేవ్డ్ ఆప్షన్స్ని వ్యూ మీద క్లిక్ చేస్తే నేను ఏవైతే సేవ్ చేసుకున్నానో ఇక్కడ క్లిక్ అవుతుంది, ఇక్కడ క్లియర్ అయితే చూసేయచ్చు. సో నేను 21 ఆప్షన్స్ ఇచ్చేసాను. 21 ఆప్షన్స్ ఏ కాలేజ్కి ఏ ఆర్డర్లో ఇచ్చేసానో ఇక్కడ క్లియర్గా ఉంది. సో ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఆప్షన్ అయితే చాలా క్లియర్గా ఎంట్రీ చేసి ఉంచుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి కాలేజ్ వస్తుంది మనం అనుకున్న కాలేజ్. సో చాలా జాగ్రత్తగా అయితే మీరు ఎంట్రీ చేసేసుకోండి. నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్లో సేవ్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ విధంగా చేసేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఫామ్ అయితే షిఫ్ట్ చేసేసాను. పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ ఏ మధ్యలో ఎంట్రీ చేయాలో ఇక్కడ ఎంట్రీ చేయాలి. సో తర్వాత లాగౌట్ ఆప్షన్ మాత్రం ఇక్కడ ఉంది. సో ఇక్కడ లాగౌట్ చేసేయచ్చు. సో నేను ఆప్షన్స్ అయితే ఎంట్రీ చేసేసాను కాబట్టి నేను ఇప్పుడు లాగౌట్ చేస్తున్నాను. సో మీ అందరికీ కూడా నేను
కొన్ని కాలేజ్ అయితే ఫ్రీగా ఇచ్చేస్తాను. సో కాలేజ్ లిస్ట్ అయితే మీకు డిస్ప్లే చేస్తాం. కింద డిస్క్రిప్షన్లో కూడా గ్రూప్ లింక్ పెట్టేస్తాము. అందులో మీకు ఏ కాలేజెస్ టాప్ 30 కాలేజెస్ కానీ టాప్ 10 కాలేజెస్ కానీ క్లియర్గా మెన్షన్ చేస్తాము. సో మీరు వాటిని బేస్ చేసుకొని కాలేజెస్ సెలెక్ట్ చేసుకోండి, బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న బ్రాంచ్లో జాయిన్ అయ్యి మంచి ఎత్తుకు ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆశిస్తూ థ్యాంక్స్ అలాట్. సో లాగౌట్ అయ్యేటప్పుడు కూడా మళ్ళీ మనం పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో చాలా సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్ కాబట్టి గవర్నమెంట్ ప్లాట్ఫామ్స్. సో మేబీ చిన్న ఇన్సిడెంట్ అయినా కూడా మళ్ళీ గవర్నమెంట్ పై ప్రెజర్ వస్తుంది కాబట్టి చాలా సెక్యూర్గా ఉంటుంది. సో అందుకే ఈ విధంగా ఉంది. లాగౌట్ మీద క్లిక్ చేసేసాను, లాగౌట్ చేసేస్తున్నాను. సో ఓకే చేసేస్తే లాగౌట్ అయిపోయింది. సో ఈ విధంగా ఉన్నాయి సేవ్ ఆప్షన్స్. మళ్ళీ లాస్ట్కి వచ్చేసి సో తర్వాత ప్రింట్అవుట్ కూడా చేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి. థ్యాంక్స్.